నేపాల్లో ఇటీవల అక్కడ యువత ఆ ప్రభుత్వాల మీద పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసిన విషయం మనందరం చూసాం. అక్కడ సోషల్ మీడియా మీద నిషేధం విధించడంతో పెద్ద ఎత్తున వేలు లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి భారీ ఎత్తున ఆందోళనకు సిద్ధపడ్డారు. ఆ ఆందోళన జరుగుతున్న యువత మీద అక్కడున్నటువంటి పోలీసులు సైన్యం కాల్పులు జరపడంతో 20 మందికి పైగా చనిపోయినటువంటి పరిస్థితి, అత్యంత దారుణమైన పరిస్థితి. ఈ రకమైన కాల్పులు జరిపి యువత ప్రాణాలు తీసుకునేటువంటి ఘటన ఈరోజు ప్రపంచం అంతా దిగ్భ్రాంతికి గురైంది. అయినప్పటికీ ఈ పోరాటం ఆగలేదు. పెద్ద ఎత్తున ప్రభుత్వానికి, ప్రభుత్వ పోలీస్ దళాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగింది. చివరికి అది హింసాత్మకంగా మారి అక్కడ ఉన్నటువంటి మంత్రుల ఇళ్ల మీద, భవనాల మీద, సుప్రీంకోర్టు భవనాన్ని, అనేక ఆస్తులను కూడా తగలబెట్టి అనేక మంది మీద దాడులు జరిగి ఆ రకంగా హింసాత్మకంగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈ దుస్థితికి సోషల్ మీడియాను నిషేధించడమే కారణమా? సోషల్ మీడియాను నిషేధించడమే కాదు, అక్కడ ఉన్నటువంటి పాలిస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ప్రజల యొక్క, యువత యొక్క సమస్యలు పట్టించుకోలేదు. వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదు. ప్రజా సమస్యలు పెరుగుతున్నా వాళ్ళ వినతుల్ని ఏ ఒక్కరు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఎవరైతే అధికారంలో ఉన్నారో ఈ 16 సంవత్సరాల కాలంలో 15 ప్రభుత్వాలు మారినాయి. సంవత్సరానికి కొత్త ప్రభుత్వం వస్తుంది, ఏదో ఒక వాగ్దానం చేస్తుంది, కానీ ఎక్కడ అమలు చేస్తున్న పరిస్థితి లేదు. కానీ పాలకుల యొక్క అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. నిరుద్యోగం పెరిగింది, ఉపాధి కల్పన లేదు, ధరలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ దిక్కు తోచని పరిస్థితి కనపడుతుంది. దీనికి తోడు తమ సమస్యల్ని వ్యక్తం చేస్తున్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటిని కూడా నిషేధించి ఆ రకంగా ప్రజల్లో ఉన్న అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసే ప్లాట్ఫామ్స్ని కూడా ధ్వంసం చేయడం, నిషేధించడంతో ఆగ్రహం పెళ్ళుబుక్కినటువంటి పరిస్థితి. అందుకనే ఒక నాయకత్వం లేని ఓ పద్ధతిలో ఇది ఇష్టారాజ్యంగా ఆ రకంగా నేపాల్ ఒక చిన్న దేశం, 3 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం, మన పక్కన ఉన్నటువంటి దేశం, ఆ రకంగా నేపాల్లో ఈ రకమైన పరిస్థితులు చాలా దారుణంగా ఈరోజు మన ముందుకు వచ్చాయి. మరి రేపు నిజంగా నేపాల్ నిలదొక్కుంటుందా? నేపాల్ యొక్క ప్రయాణం ఎటు జరగబోతుంది? రాజకీయ పార్టీలు అక్కడ వాళ్ళ వ్యవహారం ఫెయిల్యూర్స్ స్పష్టంగా మనకు కనపడుతుంది. ఒకప్పుడు 2008, 2009 ప్రాంతంలో అప్పటికే ఉన్న రాచరికాన్ని కూల్చి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పినటువంటిది నేపాల్. ఆ రాచరికం మీద పోరాటం సుదీర్ఘకాలం జరిగింది. రాజుల యొక్క పరిపాలన అంతం చేయడానికి అనేక వేల మంది ప్రాణాలు అర్పించి ఆ రక ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, సోషలిజాన్ని, సెక్యులరిజాన్ని నెలకొల్పుకున్నటువంటి రాజ్యాంగం. కానీ అట్లాంటి ఒక మహోన్నతమైన పోరాటం ద్వారా వచ్చినటువంటి రాజ్యాంగం, పాలన, ప్రజాస్వామ్యం ఈరోజు ఈ రాజకీయ పార్టీలో వాటిని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి. కప్పల తక్కడలాగా ఎవరు ఏ పార్టీలో ఎప్పుడు ఉంటారో, ఏ పార్టీ కలుస్తుందో, ఏ పార్టీ విడిపోతుందో అర్థం కానటువంటి పరిస్థితికి సృష్టించారు. దాని కారణంగా ప్రజలకు ఇంకొక దారి కనిపించినటువంటి పరిస్థితి. ఈ స్థితిలో అక్కడున్న ప్రభుత్వాలను కూడా కూల్చేసిన పరిస్థితి. ఇప్పుడు భవిష్యత్తులో తిరిగి అక్కడ ఎట్లాంటి పరిస్థితులు వస్తాయి? ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరిగి ఒక ప్రజాస్వామ్యయుత దేశంగా అది కొనసాగుతుందా? లేదంటే పాత రాచరికాన్ని తిరిగి తీసుకురావాలనే ప్రయత్నాలు తీవ్రంగా కొంతమంది చేస్తున్నారు. మళ్ళీ రాచరికంలోకి నేపాల్ వెళ్తుందా? ఇది మనం చూడాలి. రాచరికం నుంచి అధిగమించి ప్రజాస్వామ్యంలోకి వచ్చారు. ఈ ప్రజాస్వామ్యాన్ని కూడా నిలబెట్టుకోవాలి, సుస్థిరమైన అభివృద్ధి సాధించాలి, ప్రజల యొక్క ఆకాంక్షలు నిలబెట్టుకునే పరిస్థితి రావాలి. దానికి అనుగుణమైన పద్ధతిలో నేపాల్లో పరిణామాలు వచ్చి ఆ రకంగా గొప్పగా నేపాల్ అభివృద్ధి సాధించాలని చెప్పి మనం ఆశిద్దాం.